హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ అన్నమాట ఇది. 8థ్ క్లాస్‌లో గిరిజనులు, దిగువులు ఒక స్వర్ణయుగ వీక్షణ అని చెప్పేసుంది. ఈ లెసన్ నుంచి మనకి బిట్స్ ఎక్కువగా కవర్ అవుతున్నాయి. మరి ఇగోండి బకర్వాలీలు, లంబాడీలు, వాన్గుజ్జర్లు, గద్దీలు వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ చేస్తున్నటువంటి పని ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ జూమ్ వ్యవసాయదారులు, వేటగాళ్ళు వీటికి సంబంధించినవి. నెక్స్ట్ ఈ వృక్షాలున్నాయి కదా! సాల్, మహువా ఇటువంటివి, కుసుమ, పలాస పూలు ఇట్లాంటివి. బైగాలు, బేవార్లు, బకర్వాలీలు, లంబాడీలు ఎక్కడ ఉంటారు, ముండాలు, సంతాళ్ళు వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ వన్ ఆహ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదొకటండి. భారతదేశంలో గిరిజన సమూహాలు, వారి యొక్క నివాస ప్రాంతాల గురించి బిట్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ డోంగ్రియా తెగ, నైషీ తెగ, బిల్లుల తెగ, గోడార మహిళలు, హజాంగ మహిళలు వీళ్ళెక్కడుంటారు. నెక్స్ట్ వన్ సో, ఈ చాప్టర్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ గనుక, మీరు ఈ చాప్టర్ ఒక్కసారి చదువుకొని వెళ్ళిపోతే బెటర్‌గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే దికువులు అనగా అర్థం ఏంటి? దికువులు అనగా అర్థం ఏమిటి అంటే, దికువులు అనగా అన్యులు అని అర్థం. దికువులు అనగా అన్యులు అని అర్థం. జూమ్ వ్యవసాయానికి గల మరొక పేరేంటి? జూమ్ వ్యవసాయానికి గల మరొక పేరు విస్థాపన వ్యవసాయం, పోడు వ్యవసాయం. మధ్యప్రదేశ్‌లో ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్‌లో విస్థాపన వ్యవసాయానికి గల పేరేంటి అంటే బేవార్. మధ్యప్రదేశ్‌లో విస్థాపన వ్యవసాయానికి గల మరొక పేరేంటి అంటే బేవార్. బేవార్ అనేది ఏ రాష్ట్రంలో విస్థాపన వ్యవసాయానికి గల పేరు అని చెప్పేసి అడగొచ్చు. నెక్స్ట్ వన్ బీడు భూమి అనగా అర్థమేమిటి? బీడు భూమి అనగా కొంతకాలం సాగు చేయకుండా వదిలినటువంటి భూమి. దీని వలన భూమి కోల్పోయే సారాన్ని తిరిగి పొందుతుంది. కొంతకాలం సాగు చేయకుండా వదిలేశారనుకోండి, ఆ భూమిని బీడు భూమి అంటారనమాట. గిరిజనులు ఎలా జీవించారు? గిరిజనులు ఎలా జీవించారు అంటే, జూమ్ వ్యవసాయం చేస్తూ జీవించారు. వేటగాళ్ళు అంటే వేట సేకరణదారులుగా జీవించారు. పశువుల కాపరులుగా జీవించారు. స్థిర సాగు చేపట్టిన వారుగా కూడా జీవించారు. సో, జూమ్ వ్యవసాయదారులు, వేట సేకరణదారులు, పశువుల కాపరులుగా, స్థిర సాగు చేపట్టిన వారుగా జీవించారు. అయితే ఇందులో జూమ్ వ్యవసాయదారులుగా పనిచేసిన వారు ఎవరంటే బేవార్లు. మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి బేవార్లే జూమ్ వ్యవసాయదారులు. మరి వేటగాళ్ళు, వేట సేకరణదారులుగా పనిచేసిన గిరిజనులు ఎవరు అంటే కోండులు, బైగాలు మనకిట్లా బిట్టడుగుతారు. వీళ్ళు మధ్య భారతానికి చెందినవారు. పశువుల కాపరులుగా కొందరు ఉన్నారు. మరి పశువుల కాపరులుగా ఉన్నటువంటి కొందరు ఎవరెవరు అంటే బకర్వాలాలు. కాశ్మీర్‌లో మేకలు పెంచుకుంటూ ఉండేవాళ్ళు. బకర్వాలీలు మేకలు. మీకు ఇట్లా గుర్తుపెట్టుకోండి. అన్ని ఇక్కడ కా అనేటటువంటిది కీవర్డ్. బకర్వాలీలు, కాశ్మీరు, మేక. బకర్వాలీలు, కాశ్మీరు, మేక అలా గుర్తుపెట్టుకోండి. లంబాడీలు అనేటటువంటి వాళ్ళు మన ఏపీలో ఆవులు కాస్తారు. మరి వాన్ గుజ్జర్లు అనేవాళ్ళు పంజాబు పంజాబ్ ఆవులు కాస్తారు వాళ్ళు కూడా. గద్దీలు అంటే గొర్రెలు. గద్దీలు కులు ప్రాంతం గొర్రెలు అలా ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. స్థిర సాగు చేపట్టిన వారు ఎవరు అంటే చూడండి 4 రకాలు కదా. స్థిర సాగు చేపట్టిన వారు ముండాలు, గోండులు, సంతాలులు. వీళ్ళు చోటా నాగపూర్ ప్రాంతంలో ముండాలు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. కోండులు, సంతాలులు వీళ్ళందరూ కూడా స్థిర సాగు చేపట్టిన వారన్నమాట. సో, ఈ పాయింట్స్ అనేటటువంటివి గుర్తుపెట్టుకోండి. కోండులు, బైగాలు వేట సేకరణదారులైతే ముండాలు, గోండులు, సంతాలులు స్థిర సాగు చేపట్టిన వారు. బేవార్లు జూమ్ వ్యవసాయదారులు. నెక్స్ట్ వన్ జూమ్ వ్యవసాయంలో చెట్లను కాల్చి బూడిదను నేలపై జల్లుతారు. దీని వలన బూడిద ద్వారా లభించేటటువంటి పోషకం ఏమిటి? బూడిద ద్వారా లభించేటటువంటి పోషకం పొటాష్. జూమ్ వ్యవసాయ సాగుదారులు ఇండియాలో నివసించేటటువంటి ప్రాంతం ఎక్కడ? జూమ్ వ్యవసాయ సాగుదారులు ఇండియాలో ఈశాన్య మధ్య భారతదేశ కొండ అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సాల్, మహువా మరి చూడండి ఈ జూమ్ వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు ఎక్కడికక్కడ. కానీ ఒక మధ్యప్రదేశ్‌లో జూమ్ వ్యవసాయదారులనే బేవార్లని పిలుస్తారు. సాల్, మహువా అనేటటువంటి వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు ఎవరు అంటే ఒడిస్సాలోని కోండులు. సాల్, మహువా అనే వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు ఎవరంటే కోండులు, ఒడిస్సా. సాల్ అనేటటువంటిది ఒక రకమైనటువంటి వృక్షం.
మహువా అనేటటువంటిది తినడానికి లేదా మద్యం తయారీకి ఉపయోగించేటటువంటి ఒక పువ్వు. గుర్తుపెట్టుకోండి. సాల్ అనేది ఒక వృక్షం. మహువా అనేది తినడానికి లేదా మద్యం తయారీకి ఉపయోగించేటటువంటి ఒక పువ్వు. మనకి టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిందే నేను అలా రాశాను. ఒడిశాలో స్థానికంగా ఉండేటటువంటి చేనేత కార్మికులు తమ బట్టలకు, చర్మాలకు అవసరమైన రంగుల కొరకు వాడే పూల కోసం కోండులను ఆక్రమించేవారు. మరి ఆ పువ్వులు ఏంటి అంటే కుసుమ, పలాస అనేటటువంటి పువ్వులు బట్టలకు, చర్మాలకు అవసరమైనటువంటి రంగుల కోసం ఉపయోగపడతాయి. కుసుమ, పలాస అనేటటువంటి పువ్వులు మరి కోండులు అంటే ఒడిస్సాలో కోండులు సేకరించి స్థానికంగా ఉండేటటువంటి చేనేత కార్మికులకు అందించేవారంట. అటవీ ఉత్పత్తులపై మాత్రమే మధ్య భారతదేశంలోని గిరిజనులు సారీ అటవీ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడేటటువంటి మధ్య భారతదేశంలోని గిరిజనులు ఎవరు అంటే బైగాలు. వీళ్ళు ఓన్లీ అటవీ ఉత్పత్తుల పైన మాత్రమే ఆధారపడతారంట. వీరు ఇతరుల వద్ద పనిచేయడానికి నిరాకరించేటటువంటి గిరిజనులు బైగాలు. బైగాలు ఎక్కడ ఉంటారు? మధ్య భారతం. గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్‌లో విస్థాపన వ్యవసాయాన్ని ఇలా పిలిచేవారు బేవార్. కాశ్మీర్‌లలో మేకలను పెంచే తెగ ఎవరు? బకర్వాలాలు. ఏపీలో ఆవులను పెంచేటటువంటి తెగ లంబాడీలు. ఛోటా నాగపూర్‌లో భూమి యాజమాన్య హక్కు తెగ అంతటికీ ఉండేది. ఛోటా నాగపూర్‌లో అంటే ముండాలకు భూమి యాజమాన్య హక్కు అనేది తెగ అంతటికీ ఉండేదంట. బ్రిటిష్ వారు మరింత నాగరికులుగా భావించేటటువంటి స్థిర జీవనాన్ని కలిగి ఉండి వేట సేకరణ విస్థాపనదారులు ఎవరు అంటే సంతారులు, గోండులు. బ్రిటిష్ వారు మరింత నాగరికులుగా భావించేటటువంటి స్థిర జీవనాన్ని కలిగి ఉండి వేట సేకరణ విస్థాపనదారులు ఎవరంటే సంతాలులు, గోండులు. 1930, 1940లలో భారతదేశంలోని బైగాలు, కోండులు వాళ్ళ మధ్య గడిపి వారి యొక్క కాలమానం అంటే క్యాలెండర్ ఏంటి, పని విభజన గురించి సమాచారం అందించిన వారు ఎవరంటే బెరియర్ ఎలివెన్. గడిపి 1930, 1940లలో మధ్య భారతంలోని బైగాలు, కోండుల మధ్య గడిపి వారి యొక్క క్యాలెండర్ మరియు పని విభజన గురించి సమాచారం అందించిన వారు ఎవరంటే బెరియర్ ఎలివెన్. కోండులు మరియు బైగాల యొక్క జీవన విధానం ఎట్లా ఉంటుందని ఆయన వివరించారంటే వీరు చైత్ర మాసంలో పౌర్ణమి రోజు తూర్పు నుంచి వేటను ప్రారంభిస్తారంట. చూడండి, చైత్ర మాసంలో పౌర్ణమి రోజు తూర్పు నుంచి వేటను ప్రారంభిస్తారు. మధ్య భారతదేశంలో ఉత్తమమైనటువంటి వేటగాళ్ళు ఎవరు అంటే బైగాలు. మరి వైశాఖంలో చెట్లను కాల్చేవారంట. ఇంటి వద్దనే వేట ప్రారంభమయ్యేదంట. చేత్ అంటే జ్యేష్ఠ్యంలో విత్తనాలు విత్తడం ప్రారంభించేవారు. ఆషాఢంలో కౌరులో బీన్స్ మొదటి పండ్లు పక్వానికి వచ్చేవంట. కౌరులో బీన్స్ అనేటటువంటి మొదటి పండ్లు పక్వానికి వచ్చేవంట. కార్తీకంలో కుత్కి అనేటటువంటి పక్వానికి వచ్చేదంట. అఘాన్ మార్గశిరంలో పంట కోత సిద్ధమయ్యేదంట. నెక్స్ట్ వన్, పుష్లో తూర్పురా పట్టడం పండగ నృత్యాలు అనేటటువంటి ఉండేవంట. పండగ నృత్యాలు పుష్యంలో తూర్పురా పట్టడం పండగ నృత్యాలు. మాఘమాసంలో కొత్త బేవార్లకు వెళ్ళేవారంట. నెక్స్ట్ వన్, పండానస చెట్టు, మహువా, సాల్, మహువా, కుసుమ, పలాస పువ్వులు. చూడండి, వీటి గురించి ముఖ్యమైన పాయింట్లు మనకి బిట్టుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. పండానస చెట్టు అంటే విస్తరాకుల తయారీకి ఉపయోగించేది పండానస చెట్టు. మహువా అనేది తినడానికి మద్యం తయారీకి ఉపయోగించేటటువంటిది. సాల్, మహువా అనేవి వీటి విత్తనాల నుండి వంట చేసుకునేటటువంటి నూనె తయారు చేస్తారు. కుసుమ, పలాస పువ్వులు అనేవి ఒడిశా ప్రజల బట్టలకు, చర్మాలకు రంగుల కొరకు వాడేటటువంటివి కుసుమ, పలాస పువ్వులు. గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో కొన్ని గిరిజన సమూహాలు వారి యొక్క నివాస ప్రాంతాలను ఒకసారి చూసుకుంటే ఏపీలో కోయ, బంజారా, గోండులు వీళ్ళు ముగ్గురు ఉంటున్నారంట. ఒడిశాలో పరజగోండ, కందాకోయ, సవర, గోండు వీళ్ళు ఉంటారు. ఛత్తీస్గఢ్ లో బైగాలు, మరియా, గోండులు. పశ్చిమ బెంగాల్లో సంతాలులు ఉంటారు. సంతాలులు ఎక్కడ ఉంటారు? పశ్చిమ బెంగాల్, జార్ఖండ్. అలాగే జార్ఖండ్ వచ్చేసరికి ముండా వాళ్ళు ఉంటారు, మోరాన్ ఉంటారు. నెక్స్ట్ వన్, కులు ప్రాంతంలో గద్దీలు. మనకి ఇలా సింగిల్ గా ఉన్నవే ఎక్కువ ఇస్తారు, అది ఎక్కడ రిపీట్ అవ్వండి.
గద్దీలు ఎక్కడ ఉంటారంటే హిమాచల్ ప్రదేశ్లోని కులు ప్రాంతం. పంజాబ్‌లో వాన్ గుజ్జర్లు ఉంటారు. యూకే ఉత్తరప్రదేశ్‌లో భూటియా ఉంటారు. రాజస్థాన్‌లో షహరియా షహరియా కిల్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. గుజరాత్‌లో వాన్ గుజ్జర్లు ఉంటారు. రత్వా. మహారాష్ట్రలో బంజారా వాళ్ళు ఉంటారు. చూడండి మహారాష్ట్ర బంజారా తెగ ఎక్కడంటే మహారాష్ట్ర. మళ్ళీ మధ్యప్రదేశ్‌లో బైగాలు, బంజారాలు, గోండులు ఉంటారు. కేరళ వచ్చేసరికి ఇరులాల్ ఉంటారు. నెక్స్ట్ వన్ అరుణాచల ప్రదేశ్‌లో అబా అపాతని నిషి అంటే చూడండి నిషి తెగ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అపాతని నిషి అనేటటువంటి తెగ ఉంటారు. నాగాలాండ్ నాగా తెగ, మేఘాలయ హజాంగ్ తెగ, కాశీ తెగ, అసోంలో కాశీ తెగ, అండమాన్ నికోబార్‌లో జారవాలు అనేటటువంటి తెగ ఎక్కడ కలరు? అండమాన్ నికోబార్‌లో కలరు. కాశీ అనేటటువంటి తెగ మేఘాలయ మరియు కాశీ 2 ఉన్నది. హజాంగ్ తెగ ఓన్లీ మేఘాలయ ఉంది గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మనం బిట్టిచ్చేటప్పుడు చేయగలం. డోంగ్రియా తెగ చూడండి ఇలా సింగిల్ వచ్చేవి తప్పనిసరిగా అవసరం. డోంగిరియా తెగ ఎక్కడ కలరు అంటే ఒడిస్సాలో కలరు. నదులు దాటి విపణి అంటే మార్కెట్ మార్కెట్ అంటే విపణి. విపణికి వెళ్లి అటవీ ఉత్పత్తుల్ని విక్రయిస్తారంట వీళ్ళు డోంగ్రియా తెగ. వీళ్ళు పండానస్ అనేటటువంటి ఆకులు సేకరించి విస్తరాకులు చేస్తారంట. పండానస్ ఆకులు సేకరించి విస్తరాకులు చేసేవారు ఎవరు అంటే డోంగ్రియా తెగ. ఒడిస్సాకు చెందినటువంటి డోంగ్రియా తెగ. నైషీ తెగ వీళ్ళు ఎక్కడ కలరు? ఇది మనకి లాస్ట్ టైం మాక్ టెస్ట్ లో ఇచ్చారు గుర్తుంది కదా? లాస్ట్ టైం మాక్ టెస్ట్ లో ఇచ్చారు అరుణాచల్ ప్రదేశ్. నైషీ తెగ ఎక్కడ కలరు అంటే అరుణాచల్ ప్రదేశ్. దుంగలతో ఇల్లు నిర్మించుకుంటారన్నమాట వీళ్ళు. ఈ నిర్మాణానికి గ్రామం మొత్తం సహకరిస్తుంది. కూడా సహకరిస్తుంది. దుంగలతో ఇల్లు నిర్మించుకునేటటువంటి తెగ ఎవరు అంటే నైషీ తెగ అరుణాచల్ ప్రదేశ్. బిల్లుల తెగ గుజరాత్ అటవీ ప్రాంతంలో విస్థాపన వ్యవసాయం చేసేవారు ఎవరంటే బిల్లులు తెగ. బిల్లులు అనేటటువంటి తెగ గుజరాత్ కి సంబంధించిన వారు అటవీ ప్రాంతంలో విస్థాపన వ్యవసాయం చేస్తారన్నమాట. గోడార మహిళలు ఈ తెగ చేతితో నేత నేస్తారంట. చేతితో నేత నేసే తెగ ఎవరంటే గోడార తెగ. హజాంగ్ మహిళలు చూడండి గోడార మహిళలు హజాంగ్ మహిళలు. చూడండి హజాంగ్ అనేటటువంటి వాళ్ళు మనకి ఎక్కడ కనిపించారు? హజాంగ్ అనేటటువంటి వాళ్ళు ఓన్లీ మేఘాలయలో మనకి కనిపించారు. ఈ గోడార అనేటటువంటి వాళ్ళు మనకి ఎక్కడ దొరకలేదు. గోడార తెగ కనిపించలేదు. హజాంగ్ తెగ మాత్రం మనకు కనిపించారు మేఘాలయ ఇది గుర్తుపెట్టుకోండి. చాపలు అల్లేటటువంటి తెగ అన్నమాట మేఘాలయలో హజాంగ్ తెగ చాపలు అల్లుతారు. తమతో పిల్లల్ని కూడా పనికి తీసుకువెళ్తారన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది ఇక్కడ నుంచి కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. బ్రిటిష్ వారి రాకతో గిరిజన తెగ నాయకులు వారి యొక్క పరిపాలనా అధికారాలను కోల్పోయారు. 1906లో అసోంలోని అడవులలో తిరుగుబాటును చేసినది ఎవరంటే సోంగ్రామ్ సంగ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. అసోంలో అడవులలో తిరుగుబాటు చేసింది ఎప్పుడు అంటే 1906లో సోంగ్రామ్ సంగ్మా. అటవీ సత్యాగ్రహం మొదలైంది ఎప్పుడు మొదలైంది అంటే 1930లో అటవీ సత్యాగ్రహం మొదలైంది. స్వీపర్లు అంటే రైల్వే లైన్లు వేయుటకు వాడేటటువంటి అడ్డ చెక్క పలకలు. స్లీపర్లు అంటే రైల్వే లైన్లు వేయడానికి వాడేటటువంటి అడ్డంగా ఉండేటటువంటి చెక్క పలకల్ని స్లీపర్లు అంటారంట. ప్రస్తుతం జార్ఖండ్ లోని పట్టుగూళ్ళను పెంచే సంతాలులలో ఏ ప్రాంతంలో కలరు? సంతాలులు అనేటటువంటి వాళ్ళు ఏ ప్రాంతంలో కలరు అంటే హజారీబాగ్ లో కలరు. జార్ఖండ్ లోని పట్టుగూళ్ళను పెంచే సంతాలులు హజారీబాగ్ లో కలరు. అసోంలోని తేయాకు తోటలలో, జార్ఖండ్ లోని గనులలో పని కోసం పెద్ద సంఖ్యలో గిరిజనులను నియమించేవారు. అసోంలోని తేయాకు తోటల కోసం, జార్ఖండ్ లో గనులలో పని కోసం పెద్ద సంఖ్యలో గిరిజనులని నియమించేవారంట. నెక్స్ట్ వన్ తిరుగుబాటు ఇది మనకి టెట్లకు 2 టెట్స్ లో మనకి ఇదొక బిట్ కవర్ అయింది, ఇదొక బిట్ కూడా కవర్ అయింది. గిరిజనులు వచ్చేసరికి తిరుగుబాటు చేసినటువంటి సంవత్సరాలు. కోలులు ఎప్పుడు తిరుగుబాటు చేశారు? 1831 to 32లో కోలులు తిరుగుబాటు జరిగింది. సంతాలుల తిరుగుబాటు 1855. ఇవి ఒక ఆర్డర్ లో ఉన్నాయి చూడండి. సంతాల తిరుగుబాటు 1857, బస్తర్ తిరుగుబాటు 1910, బస్తర్ తిరుగుబాటు. మహారాష్ట్రలో వర్లీల తిరుగుబాటు 1940. గుర్తుపెట్టుకోండి కోలులు, సంతాలులు, బస్తర్లు, వర్లీలు. మనకి ఫస్ట్ ఈ లాస్ట్ 2 బిట్లు కవర్ అయ్యాయి. సో ఈ 2 బిట్లు
పెండింగ్ ఉంది కాబట్టి అవి వచ్చే అవకాశం ఉంది. బిర్సా ముండాలు చోటా నాగపూర్‌లో తిరుగుబాటు చేశారు. బిర్సా ముండాలు ఎక్కడ తిరుగుబాటు చేశారు అనేది ఇచ్చారు తప్ప ఇయర్ ఇవ్వలేదు. చోటా నాగపూర్‌లో తిరుగుబాటు చేశారు. బిర్సా ముండా జార్ఖండ్‌కి చెందినటువంటి వ్యక్తి. 1870 మధ్య కాలంలో చోటా నాగపూర్ అనేటటువంటి తెగలో జననం. మరి ఒక పేద తండ్రికి కొడుకుగా పుట్టాడు. బొహోండా అనేటటువంటి అడవుల చుట్టూ, ఏ అడవుల చుట్టూ అంటే బొహోండా అనే అడవుల చుట్టూ గొర్రెలు మేపుతూ, వేణువు వాయిస్తూ స్థానిక అఖాడాలలో నృత్యం చేస్తూ పెరిగాడనమాట. ముండా సమూహానికి చెందినటువంటి సిర్దారులు అంటే నాయకుల్ని, అక్కడ నాయకులకి గల పేరేంటంటే సిర్దారులు. ప్రజలను తిరుగుబాటు చేయమని కోరడం చూశాడనమాట. సిర్దార్లు అక్కడ నాయకులు ప్రజల్ని తిరుగుబాటు చేయమని కోరడం చూశాడు. పూర్వం స్వేచ్ఛగా గడిపినటువంటి స్వర్ణయుగం గురించి చర్చించిన వారు ఎవరు అంటే ముండాలు. నేను మంచి పాయింట్స్ ఇస్తున్నాను అంతే, నోట్స్ అంతా కాదు. పూర్వం స్వేచ్ఛగా గడిపినటువంటి స్వర్ణయుగం గురించి చర్చించిన వారు ఎవరంటే ముండాలు. మరి బిర్సా ముండా యొక్క లక్ష్యం ఏమిటి అంటే ముల్క్ కి లడాయి అంటే ఏ ప్రాంతానికి చెందిన మూలవాసులకు తాము వారసులుగాను వారి భూమి ముల్క్ కి లడాయి కోసం పోరాటం చేస్తున్నట్లు భావించి వారి రాజ్యాన్ని తిరిగి పొందాల్సిన అవసరం గురించి గుర్తు చేయడమే ముల్క్ కి లడాయి అన్నమాట. బిర్సా ముండా యొక్క లక్ష్యం ముల్క్ కి లడాయి అంటే ఎవరి ఆస్తి వాళ్ళకి అప్పచెప్పాలి అన్నట్లుగా. బిర్సా ముండా మరణానికి గల కారణం 1900లో కలరా వ్యాధి రావడం వలన చనిపోయారన్నమాట. సాంగ్స్ ఆఫ్ మైకెల్ అనే గ్రంథ రచయిత ఎవరు? సాంగ్స్ ఆఫ్ మైకెల్ అనే గ్రంథ రచయిత బెరియర్ ఎలివెన్ సామ్రామ్ హివాలయ్. వీళ్ళిద్దరూ కలిసి సాంగ్స్ ఆఫ్ మైకెల్ అనే గ్రంథాన్ని రచించారు. ద ఎకానమీ ఆఫ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ 1970 అనేటటువంటి పుస్తకాన్ని రచించినది కోహెన్ అండ్ క్లార్కే అన్నమాట. మేమంటాము నగదుని అసంతృప్తినిచ్చే చెత్త అని, ఇది వర్ణించడాన్ని ఆపలేదు, అది నన్ను బాధిస్తుంది అనేటటువంటి పాటల్ని కూడా రచించిన వారు ఎవరంటే కోహెన్ అండ్ క్లార్క్ అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.